అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఈడీ అధికారులు అరెస్టుపై బిఎల్ఎఫ్ రాష్ట్ర కన్వీనర్ ఉన్నారు, మనతో దండి వెంకట్ వారిని అడుగుదాం. అసలు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ నిజామాబాద్ జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తుంది. ఆమెను నిన్న ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. దానిపై మీ స్పందన ఏంటి? అంటే ఇదేమీ కొత్త ఇష్యూ కాదు. బీజేపీ తనకు అనుకూలంగా ఎన్నికల సందర్భంగా వాడుకుంటూ వచ్చింది. అయితే ఇప్పుడున్నటువంటి పార్లమెంట్ ఎన్నికలు ఏంటంటే తెలంగాణలో ఎక్కువ సీట్లు రావాలి అంటే బీజేపీకి బీఆర్ఎస్కి ఇద్దరికి రాజకీయంగా ఇంటర్నల్ అండర్స్టాండింగ్ ఉందనేది కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ప్రచారంలో కాదు, మేము కవితను అరెస్ట్ చేయగలమని చెప్పారు. అయితే ఇక్కడ రెండు అంశాలు. సరే, కవిత గారి విషయంలో ఏం జరిగింది అనేది న్యాయస్థానాలు చట్టాలు చూస్తాయి. చాలా రాజకీయ పార్టీల ఆరోపణలు, కేసులు ఇవేం కొత్త కావు. ఎందుకంటే ఇవాళ ఇట్లాంటి ఈడీ కేసులలో చాలామంది అంటే ఇప్పుడు న్యాయ నిపుణులు చెప్పేది ఏంటంటే ఈడీ కేసులు అరెస్ట్ అయితే 8 నెలలు, సంవత్సరము, 2 సంవత్సరాలు కూడా బెయిల్ రాదని. మనం జగన్మోహన్ రెడ్డి గారిని చూసాము. ఆ తర్వాత ఇప్పుడు సిసోడియా ఢిల్లీ ముఖ్యమంత్రిని చూస్తున్నాం. గతంలో కూడా కన్మోలి, అంటే కాంగ్రెస్ పార్టీ తన భాగస్వామ్య పార్టీ అయినటువంటి డిఎంకే ఇద్దరు అంటే ఎంపీని, మంత్రి డి రాజాని, కన్మోలిని కూడా జైల్లో పెట్టారు. కానీ విచిత్రం ఏంటంటే బీజేపీ ప్రభుత్వాలు కానీ బీజేపీ మిత్రులు కానీ ఎవ్వరు తప్పు చేయకుండా సత్యపూసలు ఉన్నారనేది ఇది ఒక విచిత్రమైన సమస్య. అయితే ఒకటి ఈరోజు ఎన్నికల నోటిఫికేషన్ వస్తుంది. రెండవది ఎలక్ట్రోల్ బాండ్స్ మొత్తం ఎవరెవరి దగ్గర ఎన్ని వేల కోట్లు వసూలు చేశారు అనేది అలా 16,000 కోట్లు, దాదాపు 11,000 కోట్లలో 6,000 కోట్లు బీజేపీ అకౌంట్లోకి వెళ్ళాయి అనేది ఇవాళ ఒక పెద్ద సంచలనమైన వార్త. అది సుప్రీంకోర్టు మూలంగా. ఇవాళ ఇవన్నీ డైవర్ట్ చేయడం కోసము ఇవి చేసినటువంటి ప్రయత్నంగా మనం భావించాల్సి వస్తుంది. మేము కూడా మా పార్టీ తరఫున భావిస్తూ ఉన్నాం. అయితే ఇవాళ ఈ కేసులు ఇవాళ ఈ దేశంలో ఎవ్వరికి కూడా శిక్ష పడదు. శిక్ష పడకపోవడం తప్ప వీళ్ళ ఆస్తులు ఏమన్నా అటాచ్ అవుతాయా, లేదా ఆస్తులు తిరిగి ప్రభుత్వ సంస్థకి ఏమన్నా పోతాయా అంటే ఇంతవరకు ఎక్కడ ఒక్క రూపాయి కూడా పోదు. ఆస్తులు అటాచ్ చేసినామని చెప్తారు. అవి ఎక్కడ పోయినాయి, గవర్నమెంట్ ఏ ఖాతాకు పోయినాయి అనేది ఎక్కడ దొరకదు. ఇదంతా కూడా రాజకీయ పార్టీలు చేస్తున్నటువంటి ఒకరు అధికారంలో ఉంటే ఒకరు చేసేటువంటి రాజకీయ జిమ్మిక్కులు. ప్రజలని డైవర్ట్ చేసి మరి ఓట్ల కోసం పబ్బం గడుపుకునే పద్ధతి తప్ప అరెస్ట్ చేయదలుచుకుంటే ఏడాది కింద చేయొచ్చు, లేదా ఇంకొక నెల ముందు చేయొచ్చు, లేదా ఎలక్షన్ అయిన తర్వాత చేయొచ్చు. నిజంగా ఉంటే ఇవాళ సుప్రీంకోర్టు అందరూ న్యాయ నిపుణులు చెప్పేది సుప్రీంకోర్టులకి ఇన్ఫర్మేషన్ లేకుండా చేశారనేది. మరి ఒకవేళ చేస్తే ఎంబటే బెయిల్ దొరికే అవకాశం ఉందా అనేది కూడా మనం చూడాలి. కాబట్టి ఇవన్నీ ఏంటంటే ఇవాళ సుప్రీంకోర్టుకి ఇన్ఫర్మేషన్ లేకుండా ఇంకా ఆమెని విచారించడానికి ఇంకా అవకాశం టైం ఉండంగా ఎందుకు అరెస్ట్ చేశారు అనేది కూడా సమస్య. కాబట్టి ఇదంతా కూడా రాజకీయ లబ్ధి కోసం చేస్తున్నటువంటి ప్రయత్నంగానే మనం చూడవచ్చు. నిజంగా చిత్తశుద్ధి అనేది సిబిఐ, ఈడీ ఈ సంస్థలకి వీళ్ళ యొక్క స్వయం ప్రతిపత్తిని, వాటికి ఉన్నటువంటి ప్రతిష్టని, వాటికి ఉన్నటువంటి ఒక క్రెడిబిలిటీని కోల్పోయాయి. ఎందుకంటే బీజేపీ వచ్చిన తర్వాత సరే గతంలో కాంగ్రెస్ పార్టీ చేసింది అంటే అది ఒక 50% చేస్తే బీజేపీ 100%. ముందు ఈ సిబిఐ పోతుంది, వెనకాల బీజేపీ నాయకులు పోతున్నారు అనేది ప్రజల్లో ఇది జగమెరిగిన సత్యం. కాబట్టి అరెస్టు అది మామూలుగానే. ఎందుకంటే మరి రాజ్యం ఏలిండ్రు, రాజ్యం పరిపాలన చేసినప్పుడు జరిగిన అవకతవకలకు వాళ్ళు బాధ్యులు. ఒక ముఖ్యమంత్రి కూతురుగా ఇంకొకటి కూడా రెండో కోణం చూడాలి. అంటే ఒక మహిళనే ఇంత తప్పు చేసిందా, మహిళని ఒక విలన్గా చూపించేటువంటి మన వ్యవస్థ, మీడియా సాధనాలు కానీ మరి చట్టాలు కానీ చూపిస్తున్నాయి. అంటే మహిళా పురుషుడు తప్పులు చేయడంలో చట్టం దృష్టిలో సమానం కావచ్చు, కానీ ఈ మొత్తం స్కీమ్లో లేదు. తెలంగాణ జరిగినటువంటి అవినీతి, ఇప్పుడు భూముల కుంభకోణంలో ఒక స్త్రీనే టార్గెట్ చేశారు ఆ బీజేపీ వాళ్ళు కానీ కాంగ్రెస్ వాళ్ళు కానీ, ఇది కూడా చూడాలి. అయితే స్త్రీలలో ఒక సానుభూతి అనేది మాత్రం కవిత గారికి ఉంటుంది అనేది ఈ సందర్భంగా మనం తెలియజేస్తున్నాం. ముఖ్యంగా చెప్పండి, ఈడీ అధికారులు కవితను అరెస్ట్ చేయడం వల్ల తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్కు నష్టమా, బీజేపీకి నష్టమా? అంటే బీజేపీకి ఉన్నటువంటి అన్ని సర్వేలలో 3 వస్తాయి, ఉంటాయా పోతాయా అనేది దాన్ని కన్సాలిడేట్ చేసుకోవచ్చు. ఇక్కడైతే అన్ని సర్వేలలో ఇప్పుడున్న
ప్రభుత్వానికైతే ప్రజలు ఒక 100 రోజులనే వ్యతిరేకత అయితే ఉండరు, కాంగ్రెస్కి ఎడ్జి ఉంది అని చెప్తూ ఉన్నాయి. రెండోది బీజేపీ తన స్థానాన్ని నిలబెట్టుకోవడానికి ఉపయోగపడుతుండొచ్చు. రెండోది బీఆర్ఎస్ మీద సానుభూతి కూడా ఉంటుంది. ఎందుకంటే ఒక మహిళని అరెస్ట్ చేశారు, ఏ ఆధారం లేకుండా, దానికి యంత్రాంగం కూడా ఉంది. ఎందుకంటే నిన్న కేటీఆర్ గారు కూడా చూపించారు ఎవిడెన్స్. అసలు ఇంకా మీరు సుప్రీంకోర్టు సంబంధించినటువంటి అక్కడ పెండింగ్ ఉంది, కేసు పెండింగ్ ఉండగా సుప్రీంకోర్టు ఆర్డర్ ఇవ్వలేదు, మీరు ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు, మీరు ఎట్లా అరెస్ట్ చేస్తారని చెప్పేసి బార్గెనింగ్ వాళ్ళతో బాగానే వాగ్వివాదం చేశారు. అది ఇలా పార్టీకి ఉన్న యంత్రాంగం ఉంది కాబట్టి దీన్ని జనంలోకి తీసుకెళ్ళి ఒక మహిళని అరెస్ట్ చేశారనేది కూడా ఆ సింపతి మాత్రం బీఆర్ఎస్కి వచ్చే అవకాశం ఉంటుంది. మొత్తంగా చూడొచ్చు, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేత, విధంగా భారత జాగృతి సమితి అధ్యక్షురాలు, అదేవిధంగా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఈడీ అధికారులు అరెస్ట్ చేయడం, ఎందుకంటే సుప్రీంకోర్టులో కేసు ఉండగా అరెస్ట్ చేయడం సమంజసం కాదు. అదేవైపు న్యాయస్థానం తన స్వయం ప్రతిపత్తి గల సంస్థలు తన పని తాను చేసుకుంటున్నా పోతే ఒక మహిళను అరెస్ట్ చేయడం, మహిళను విలన్గా చూపించడం సమంజసం కాదు అని చెప్పి చెప్తున్నారు. ఇంకోవైపు బీజేపీ బీఆర్ఎస్ ఒకటి కాదు అనే కోణంలో కూడా కాంగ్రెస్ పార్టీకి తెలిసే విధంగా ఎమ్మెల్సీ కవితను అరెస్టు కోణంలో చూడొచ్చు అని చెప్పి చెప్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా అజీంతో గంగారెడ్డి, RTV నిజాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.